పట్నం పొదవారి లోపల అడుగు పెట్టాను కనుకనైనా ఆగు ఆ చిన్న పట్నం కనుకనైనా లగ్నము రడవేడు తప్పుడు కనుక అంట మోదమవుతున్నది. జై 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 అంటే దామోదంగా ఆ బల్లాన్ని మహారాజు శివనందు పెట్టిండు. ఆ వదన ఆలయానికి కనుక నేను ఎంత రంగరంగ వైభవంగా లగ్నం చేస్తామన్నానా. అయినా కొడుకు రాలేదు లగ్నం కాలేదన్న పేరే ఉండాలా అని అదే లగ్నం పందిళ్ళకి వెళ్ళి కనుక గుర్రాన్ని కొట్టుకొని అవుతారమ్మ భాగ్యవతి కళ్ళు ఏమంటుంది ప్రాణేశ్వరమెటుకునిస్తున్నాయ్యా నీ చెల్లకు లగ్గం గీడ జరుగుతుంది నాదా లగ్గం పందిరి గీడే తిన్ను నాదా పెళ్లి పందిరి గీడే తిన్నయ్యా ఆగు పక్కనే బాల కొరకనాదా రంగారంగ వాళ్ళు ముంగడున్నదయ్యా నే బుద్ధి పాడుగా నాదా చెల్లకు లగ్గం నచ్చినాదా గుర్రాన్ని ఎడు కొడుతున్నావయ్యా తల్లిదండ్రి గాడున్నారు తోడవున్న చెల్ల గాడున్నది నాదా ఆగు చూడచ్చిన చుట్టాల ముందడికి వెళ్ళి నాదా ఆగు గుర్రాన్ని ఎటో కొట్టుకొని పోతున్నావు నాదా నీ బాధ పంచు నాదా నీ కళ్ళు ముక్క నాదా ఆగు నీ చెల్లె లగ్గం చేద్దాం నాదా ఎటు నీయకయ్యా అయ్యా మన వాళ్ళ భాగ్యవాది మన పేరుతున్నా భాగ్యవాది కాదమ్మ పాయల మేడ కొడతాను నీ చెల్లె నీ కూడా చూస్తుంది నాదా అగో తొందరగా వెళ్ళిపోయి నీ చెల్లెకు లగ్గం చేద్దాము నీ చెల్లెకు పెళ్లి చేద్దాం నాదా నా మాట వినవయ్య నాదా నీ కాళ్ళు మొక్కుదా నీ చెల్లె చిన్నగున్ననాడు నాదా నీ చెల్లె చూడు కింద నాట్యం అన్నట్టుదని నీ అరిచేత లోపల నీ చెల్లె నడిపించుకున్నావు నాదా నీ చెల్లెంది మీరు పడిపోగా మీ అటువంటి పడి లోపల చూడు చాలా మాటలు కొడితే అయ్యా నా చెల్లెలు కట్టకుండా నన్ను కట్టిన నాని అయ్యను అడ్డ నేను నాదా నీ చిన్నటి ప్రేమలు నీకు ప్రేమలే చిన్ననాటి ఇచ్చేవాడు నీ చిన్ననాటి ప్రేమలేడు చిన్ననాటి ప్రేమలేడు ఇప్పుడు ఎట్లా మారిపోయింది రాదా అవి చూసే ప్రజలు ఏమంటారు అవి అన్నయ్య బుద్ధి లేకుండా వాళ్ళని కన్నా బుద్ధున్నదంటారే నాదా నలుగుట్ల మనది అగో నమల బతుకు మనదైపోనా
మీ చెల్లెకు లగ్గం చేస్తాము రంగరంగ వైభవంగా లగ్గం చేసి అతని భవనం కాదు నాదా నిర్మాణవంతులు నాదా నీ కాళ్ళు మొక్కుతాయ్యా అలో కలకల భాగ్యవాది కన్నీరు అరే కలకల భాగ్యవాది కాళ్ళు మొక్కుతాయ్యా కాళ్ళు తల వేస్తాయ్యా నన్ను కాలేజీ తగిన పర్వాలేదు నాదా నన్ను చేతులు వచ్చిన పర్వాలేదు కానీ నీ తెలుగులో లేదు నాదా నీ తెలుగు తెలియదు నాదా నీ తెల్ల ఆడిపితే కాబట్టి నాకు ఆడిపితే లగ్గం చేస్తే నాదా నన్ను పుణ్యాలు లోగిల లోపల కోడు పందే నాన్న ముఖం చూడ అవ్వ ముఖం చూడ చెల్లె ముఖం చూడ నన్ను కాదని లగ్గం ఖాయం చేసుకున్నారు వాళ్ళకి నేను ఉన్నట్టు ఎక్కడ ఉన్నది వాళ్ళతో ముచ్చట్లేదు నువ్వు సప్లై ఖాయం పడరా నేనా నేనా సరే నాదా ఎంత చెప్పినా నువ్వు వింటలేవు అవి నీతోనే నా బతుకు నాదా నా అందరైతే ఏం తప్పులేదు ఎందరో ఎందుకు అనుకున్నా నాకైతే ప్రాబ్లం లేదు నేను చెప్పేది నీకు చెప్తున్నా అవి అందుకే అంటారు నాదా చెప్పండి వినకపోతే చెడంగా చూడాలంటారు ఈ ఇష్టం నాదా వెళ్ళిపోదాక సరే మంచిదా నీ గుర్రాన్ని తెలుసుకుని తానమ్మ కట్టిన ఆ పాయిరాల మేడకు వచ్చిండు ఆ పాయిరాల మేడలో కనుక భార్య భర్తలు కనుక బల్లని మారాదు భాగ్యవతం ఉంటాను ఆ భాగ్యవతం ఏముంటుంది నాదా మీ చెల్ల లగ్గం చేయాలి చెల్ల లగ్గం అనుకోవాలి ఆడబిడ్డ శాపన తగులుతుంది ఆడబిడ్డ పూత తగులుతుంది ఆడబిడ్డ ఉసురు తగులుతుంది అంటారు శాపన తప్పదు ఆడబిడ్డ శాపన తప్పదు అంటారు నాదా చెల్లకు లగ్గం చేద్దామంటే బల్లాని మహారాజు ఏమంటాడు లగ్గం లేదా ముఖం చూపు లేదా ఆడికి మనం పోలేదని బల్లాని మహారాజు అంటారు ఇద్దరు భార్య భర్తలు కనుక తాతమ్మ కట్టిన పాయిరాల మేడలు ఉండరు కానీ మరి అటువంటి కనుక పెళ్లి పండితుల నుంచి గుర్రం కొట్టుకొని రావంగా ఆ కృష్ణసేన మహారాజు కృష్ణవాదమ్మ ఆడబిడ్డ ఇంద్రవాది కనుక పోయేదన్న గారిని కళ్ళ చూసిండు మరి ఇంద్రవాది ఏమన్నది ఓ నాన్న కృష్ణసేన మహారాజు అన్నగాడు వెళ్ళిపోతాండు ఆగో అన్నగాడి అంటే అది పోతాంది ఆగో అన్నగాడు ఎప్పుడు తను నాకు లగ్గం ఎప్పుడు చేతులు అన్నప్పుడు మహారాజు కృష్ణవతమ్మ కళ్ళ చూసిండు కొడుకా నీ మనసులో నీకు కోపం తట్టిందా మరి నువ్వు లగ్గం చేస్తామని ముచ్చడం నీకు చెప్పని మా తప్పే మరి నువ్వు లగ్గానికి వచ్చిన నువ్వు అడిగిన తాళమ్మ కట్టిన పైరాల మీద పోతున్నావు అంటే మనం రాజాకి రాజులం దేశాన దొరడము 10 మందిలో మన పరుగు పోతుంది 4 మన బతుకు అవరిదైపోతుంది కొడుక నువ్వు రండి లగ్గం ఎట్లా చేస్తాం కొడుక పెళ్లి ఎట్లా చేస్తామా అని కృష్ణజల మహారాజు కృష్ణవాదమ్మ దగ్గరికి పోయి కొడుకును రమ్మందాం కోడలు రమ్మందామా అని కలకల 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 కన్నీరు తెచ్చుకుంటా రాజా కృష్ణజల మహారాజు అడవిల కృష్ణవాదమ్మ కొడుకున్న మాలకు బాట పట్టినారా భార్య భర్తలు ఇద్దరే కనుక నాదా నాదా ప్రాణేశ్వర